హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఆల్రెడీ ప్రాఫిట్ లాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు క్లాస్ వచ్చేసి డిస్కౌంట్స్ గురించి ఈరోజు చూద్దాం. డిస్కౌంట్స్లో ఏ టర్మినాలజీ ఉంటుంది దాని గురించి ఒకసారి గమనిద్దాం. వాట్ ఈస్ ద డిస్కౌంట్స్? డిస్కౌంట్ అంటే ఏంటి? డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? ఓకేనా సార్? ఇలా చూద్దాం, ఫస్ట్ నుంచి చూద్దాం. ఒకసారి గమనించండి సార్. ఫస్ట్గా డిస్కౌంట్స్ అనగా ఏంటి అని మనం ఆల్రెడీ చూస్తాం. సార్ డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలి? మనం ఆల్రెడీ సిపి ఎస్పి ఆల్రెడీ చూసాం. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సార్ ఆల్రెడీ ఈ టర్మినాలజీ చూసాం. ఇప్పుడు మనకు కొత్తగా మార్కెట్ ప్రైస్ అనేది వచ్చింది. మార్కెట్ ప్రైస్ అనగా ఏంటి? మార్కెట్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్. సార్ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వాలి, ఎక్స్ట్రా పెడతాడు వాడు. మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాం. సూపర్ మార్కెట్కి వెళ్ళగానే ఫస్ట్ మనం చూడగానే కనిపించేది డిస్కౌంట్ ఎంత. డిస్కౌంట్ కనిపిస్తుంది. 1+1 ఆఫర్, 1 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ, 3 వస్తువులు కొంటే 1 ఫ్రీ అని. అవునా సార్? అలాగే ఇప్పుడు ఇది 100 రూపాయలు అనుకోండి. మనం ఎప్పుడు మన కాస్ట్ ప్రైస్ అనేది 100% తీసుకుంటే ఇది ఎక్స్ట్రా ఇస్తాడు సార్. ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ అనేది ఒక 150 పెడతాడు. ఇవ్వడం మాత్రం 150 పెడతాడు. దీనికి ఒక టర్మినాలజీ యూజ్ చేస్తారు. ఆ టర్మినాలజీ ఏంటంటే డిస్కౌంట్. ఓకేనా సార్? డిస్కౌంట్. వాట్ ఈస్ ద డిస్కౌంట్? 150లో ఎంతో కొంత ఆఫర్ ఇస్తాడు. అబ్బా ఆఫర్ చూడగానే మనం అట్రాక్ట్ అయిపోతాం. అబ్బా తగ్గింపు ఇస్తున్నాడు, దీనికంటే ఇది తక్కువ అంట. కానీ మనం ఇక్కడ చూడండి, 150లో ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం. సార్ 150లో 10% అంటే ఎంత? 15. 150లో 15 పోతే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 135. 135 ఎలా వచ్చిందంటే 150లో 10% డిస్కౌంట్ ఇస్తే 130 రూపీస్. కానీ ఇక్కడ చూడండి, ఇతనికి ఎంత తేడా ఉంది? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 తీసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 135 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఎక్కడో ఉంది, 150లో ఉంది. కానీ 135 అంటే అతనికి ప్రాఫిట్ ఎంత అంటే 35 రూపీస్ ప్రాఫిట్ ఉంది. కానీ 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు మనల్ని మోసం చేసి 135కి సెల్లింగ్ అయిన తర్వాత ప్రాఫిట్ చూసుకుంటే అతనికి ప్రాఫిట్ వచ్చేసి 35 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంది. ఓకేనా సార్? కాన్సెప్ట్ అర్థమైందా? ఇది అనేది ఎప్పుడు ఎక్స్ట్రా ఇస్తాడు. మార్కెట్లో తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ చూడాలి. ఓకేనా సార్? చూద్దాం, దీనిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం సార్. ఒకసారి చూడండి సార్. ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్. సార్ క్వశ్చన్ క్లారిటీగా ఉందా? క్వశ్చన్ చూడండి సార్. ఒక జత బూట్లు యొక్క ముద్రణ ధర అనేది 350 రూపాయలు సార్. 350 రూపాయలు. అయితే దానిపై తగ్గింపు 380 రూపాయలు, 308 రూపాయలకి అమ్మితే తగ్గింపు శాతం ఎంత అన్నాడు. సార్ చూడండి, అతను కాస్ట్ ప్రైస్ మనకి ఇవ్వలేదు. కాస్ట్ ప్రైస్ ఇవ్వకుండా ముద్రణ ధర ఇచ్చాడు. అన్ని ట్యాక్స్లు పోను షాప్కి వచ్చేసరికి మనకు డైరెక్ట్గా కనపడగానే మార్కెట్ ప్రైస్ అనేది ఇది
ముద్రణ ద్వారా అనేది మార్కెట్ ప్రైస్ తీసుకోండి. ఇది తగ్గింపు ధర ఇచ్చి మనకు సెల్లింగ్ చేసింది ఎంత అంటే, మనకు అందించింది ఎంత అంటే 308 రూపాయలకి. అతను కొనవేళ ఇక్కడ సంబంధం లేకుండా డైరెక్ట్ ఇచ్చాడు. ఇది చూడండి సార్, గివెన్ డేటా తీసుకుంటే మార్కెట్ ప్రైస్ అనేది 350 రూపాయలు ఇచ్చాడు. దీనికి తగ్గింపు ధరలో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 308 రూపాయలు ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత అన్నాడు. సార్ డిస్కౌంట్ ఎంత అంటే ఇక్కడ 42 రూపీస్ సార్. 42 రూపీస్ అనేది దేనిపైన డిస్కౌంట్ ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మీద ఇవ్వరు. కాబట్టి మనం డిస్కౌంట్ని మార్కెట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. 42/35 × 100 తీసుకుంటే ఇక్కడ చూడండి సార్, క్యాన్సిలేషన్ కూడా చూడండి. క్యాన్సిలేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కంటే. క్యాన్సిలేషన్ చూడండి, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7 మల్టిపుల్స్ సార్ ఈ రెండు. 7 6 7 5 ఓకేనా సార్. 5 1 5 2 6 2 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా సార్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. సెకండ్ క్వశ్చన్ సార్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుపై 3 రూపాయలు తగ్గించి దానిని 42 రూపాయలకు అమ్మితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అన్నాడు. సార్ ఇది ఆల్రెడీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో వచ్చిన క్వశ్చన్ సార్. ఆల్రెడీ చూడండి సార్, ఓన్లీ ఎక్కువ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. డిస్కౌంట్ ఏముంది, డైరెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ 3 రూపాయలు తగ్గింపు అన్నాడు, డిస్కౌంట్ ఇచ్చాడు సార్. డిస్కౌంట్ వచ్చేసి 3 రూపీస్ అంట. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 42 రూపీస్. అయితే సిపి ఎంత అవుతుంది సార్, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది 45 రూపీస్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు కలిపి 45 రూపీస్ అవుతుంది. సరే సార్, మనం డిస్కౌంట్ అనేది దేని మీద లెక్కిస్తాం, డిస్కౌంట్ శాతం ఎంత. డిస్కౌంట్ శాతం ఫార్ములా ఏంది సార్, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 తీసుకున్నాం సార్. ఓకేనా, క్యాన్సిలేషన్ చూడండి. 3 1 3 1 3 5 100/15 వచ్చింది. వాట్ ఈస్ ద 100/15? 1/15 ఆల్రెడీ మనం పర్సంటేజ్లో డిస్కషన్ చేసుకున్నాం సార్. వాట్ ఈస్ 1/15 అంటే 62/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సార్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. చూడండి ఒక్కసారి, చూడగానే క్వశ్చన్ భయం వేస్తుంది. అబ్బో భయం అవుతుంది అనే లోపల ఓకేనా సార్, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి సార్ ఇది వచ్చేసి తెలంగాణ ప్రిలిమ్స్. ఇందాక ఏపీ ప్రిలిమ్స్ చూసాం, ఇప్పుడు తెలంగాణ ప్రిలిమ్స్ 2018 బిట్ సార్. ఇది 2021 బిట్ సార్. ఇది ఒకసారి చూడండి. దీంట్లో వచ్చేసి కొత్తగా చేరిన ఒక వస్తువు ప్రకటిత వెల దాని వెల కన్నా 15% ఎక్కువగా చూపించి దాని ప్రకటిత ధర వెలను 25కు తగ్గించారు. అయితే కొన్న వెల 1200 అయితే అమ్మకు వెలలో దుకాణదారునికి వచ్చే లాభము లేదా నష్టం ఎంత అన్నాడు. చూడండి సార్, ఏం లేదు, మనం సిపిఎస్పీల గురించి మాట్లాడుకుందాం. సిపి వచ్చేసి 100 అనుకున్నాం, కానీ దానిపైన 115 రూపాయలు ఎక్కువ చూపించాడు. ఎక్కువ చూపించాలంటే మార్కెట్ ప్రైస్ అనేది చూపించాడు. అయితే లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏం చేశాడు సార్, డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత అంటే 20%. 20% అంటే మనం 80 వేసుకుంటాం. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది సార్, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 20:23 అవుతుంది. 5 4 20 ఇది చూడండి సార్, క్యాన్సిలేషన్ చూడండి. క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతాయా, కావు. సో చూడండి సార్ ఒకసారి, 25
100 23 4 సార్ ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి సార్, ఇది ఒకసారి చూడండి క్యాన్సిలేషన్ చూడండి సార్. 4 1 4 5 చేయొచ్చా సార్? ఇక్కడ ఈ రేషియోని క్యాన్సిల్ చేయొచ్చు. 5 5 25 25:23 అంటే లాస్ ఎంత సార్? 2 పార్ట్స్. కొన్నది 25 పార్ట్స్, అమ్మింది 23 పార్ట్స్, అంటే 2 పార్ట్స్ లాస్. 2 పార్ట్స్ అంటే మొత్తం టోటల్ మీద ఎంత సార్? 8 పార్ట్స్ ఇస్ ద లాస్. ఎలా సార్ లాస్ పర్సంటేజ్ సార్? 2 పార్ట్స్ చూడండి ఒకసారి. ఇది 100 పార్ట్స్ తీసుకుంటే చూడండి సార్, మల్టిపుల్స్ చూసుకోండి. ఇది 100 పార్ట్స్ తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? 92 పార్ట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 8% లాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి సార్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది వచ్చేసి సీజీఎల్ బిట్ సార్. అన్ని ప్రీవియస్ బిట్లే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి సీజీఎల్ బిట్ మాకు అవసరమా సార్? ఎక్కువ సెంట్రల్ బిట్సే డైరెక్ట్గా ఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ కానీ ఏపీ ఎస్ఐ కానీ మోస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ వచ్చేసి సెంట్రల్ క్వశ్చన్సే మనకు డైరెక్ట్గా పడే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గమనించండి, క్వశ్చన్ చూడండి సార్. చూడగానే భయం వేస్తుంది. డేటాను చూసి ఎప్పుడు భయపడకండి. మీకు ప్రొసీజర్ మీరు హార్డ్లీ వర్క్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఒక వస్తువు యొక్క కొన ధర ఎక్స్, సిపి తెలియదు సార్ మనకి. దాని ధరని 120% పెంచి 120% సార్, 20% కాదు 120% పెంచి ప్రకటించారు. అయితే దాన్ని 20% రాయితీ ఇచ్చారు. రాయితీ దేని మీద ఇస్తారని చెప్పాను? మార్కెట్ ప్రైస్ మీద. చూడండి, సిపి ఎస్పీ తీసుకుందాం సార్. వచ్చేసి కొన్న ధర ఎంత? 100. దానిపైన ప్రకటించింది వచ్చేసి 220. 220 ఎందుకు తీసుకున్నాం సార్? 100 ప్లస్ 120. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది 120 వచ్చింది కాబట్టి 220 తీసుకున్నాం. దానిపైన మళ్ళీ కాస్ట్ ప్రైస్ 100, దానిపైన రాయితీ ఇచ్చింది 20 కాబట్టి మనం 80 తీసుకున్నాం. ఈ రేషియోని కన్వర్ట్ చేస్తే 25 20 11 25 24 సార్. చూడండి ఒకసారి క్యాల్కులేషన్ చూడండి సార్. దీన్ని కన్వర్షన్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఓకేనా? ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవాలి. రఫ్ వర్క్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. సింపుల్గా చూడండి ఒకసారి. 5 5 25 11 4 44. ఓకేనా సార్? 25 11 44తో ఇప్పుడు ఏమన్నారంటే రాయితీ ఇచ్చిన తర్వాత 8,800కి అమ్మితే ఎక్స్ వాల్యూ అంతా 25 పార్ట్స్ని ఎక్స్ ఇది ఎక్స్ తీసుకోవాలి. 44 ఎందుకు తీసుకోవాలి సార్? రాయితీ ఇచ్చిన తర్వాత ఇది 8,800 రూపాయలు అయితే అంటే 44 మల్టిపుల్ చూడండి. 44తో 44 2 8,800 రూపీస్ సార్. 25 2 సార్, 25 2 50. 50 పక్కన 2 సున్నాలు వేసుకుంటే 5,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 5,000 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది కూడా సీజీఎల్ సంబంధించి బిట్. సీజీఎల్ నుంచి మనకు ఎస్ఐకి వచ్చే క్వశ్చన్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. చూడండి సార్ ఒకసారి. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర 1,500 రూపాయలు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. దుకాణదారుడు 20% తగ్గింపు ఇచ్చి విక్రయించాడు. అయితే కొన్న ధర 991 రూపాయలు. అయితే లాభం ఎంత అన్నాడు. డైరెక్ట్ బిట్ సార్, డైరెక్ట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ముద్రణ ధర, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు, ఎస్పీ ఇచ్చారు, సిపి ఇచ్చారు. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. వాల్యూస్ తీసుకుందాం. ఎప్పటికైనా సిపి కన్నా ఎస్పీకి అమ్ముకుంటే లాభం వస్తుంది, తక్కువ అమ్మితే లాస్ వస్తుంది. ఎస్పీ కన్నా మార్కెట్ ప్రైస్ అనేది జస్ట్ మార్కెట్ ప్రైస్ ఇస్తారు, దాన్ని మార్కెట్ ప్రైస్కి అమ్ముకోవచ్చు, డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అన్న కనుక్కోమనొచ్చు. చూడండి ఒకసారి. ముద్రణ ధర వచ్చేసి 1,500 రూపాయలు అన్నాడు. లాస్ట్కి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 991 రూపాయలు అన్నాడు. అయితే
మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ చూడండి 20%. 20 రూపీస్ కాదు సార్, 20 రూపీస్ అయితే డైరెక్ట్గా దాంట్లో తగ్గించేసేవాళ్ళం, శాతాలు కనుక్కోవాలి. వాట్ ఈస్ ద 20% ఆఫ్ 1500? 1500లో 20% ఎంత అంటే 00 క్యాన్సిల్ చేయమని చెప్పాను. 00 క్యాన్సిల్ చేస్తే 15 2s 30, 300 వస్తుంది. 300 అంటే 1500 300 పోతే 300 వాల్యూ పోతే 1200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఎస్పీ వాల్యూ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ అయితే 1200 రూపీస్ అయితే అయితే లాభం ఎంత? లాభం అంటే ఫార్ములా ఏంటి సార్? లాభం ఫార్ములా ఏంటి చూడండి. లాభం ఫార్ములా అంటే లాభం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1200 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత సార్? కాస్ట్ ప్రైస్ చూడండి 991. 1200 మైనస్ 991 ఎంత సార్? యా వెరీ గుడ్ 209. చూడండి దీనికి డిఫరెన్స్ చూడండి. 10లో 1 పోతే 9 ఎక్కడ ఉంది? అన్నిట్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి సార్, దీన్ని యాడ్ చేసుకోండి. 1000 అంటే 200, 200లో 9, 200 + 9 209 అలా క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సార్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చూడండి ఒకసారి. కొబ్బరి నూనె ప్రకటిత ధర దాని కొన్న ధర కంటే 15% ఎక్కువ అయితే లాభం కానీ నష్టం లేకుండా, లాభం ఉండకూడదు నష్టం ఉండకూడదు అంటున్నారు సార్. ఓకేనా? లాభం లేకుండా నష్టం లేకుండా ఎంత శాతం తక్కువకు విక్రయించాలి అన్నాడు. ఎంత శాతం తక్కువకు విక్రయించాలి చూడండి. ముందు గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా వచ్చేసి ప్రకటిత ధర కొన్న ధర అంటే ఎక్కువ సిపి ఎస్పి రాసుకుంటాం. సిపిఐ వచ్చేసి ఎంత సార్? 100 రాసుకున్నాం. సిపిఐ వచ్చేసి 100. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 115. అంతేనా సార్? ఇంకేమన్నా ఉందా ఎక్స్ట్రా? మనం ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? 100:115 వచ్చింది. లాభం లేదు నష్టం లేదు. ఇది 100 క్యాన్సిల్ అయితే 1:1 అయితే 100:115 క్యాన్సిల్ చేస్తే 20:23 వచ్చింది. 20:23 అంటే ఎంత విక్రయించాలి అన్నాడు చూడండి సార్. 20:23 20:23 వచ్చింది సార్. దీన్ని ఏ విధంగా క్యాన్సిలేషన్ చేయాలి? ఏమడిగా లాస్ట్ విక్రయించాలి అన్నాడు. మార్కెట్ ప్రైస్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ అంటే ఎంత తీసుకోవాలి సార్? ప్రాఫిట్ ఎంత? 3. ఓకేనా సార్? చూడండి ఒకసారి మొత్తం ఎంత సార్? ప్రకటిత ధర దీని గురించి చూస్తాం. ఇక్కడ 20:23 వచ్చింది. ఎంత ప్రాఫిట్ ఎంత? 3 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది సార్. 3 వచ్చింది దేనిపైన? 20 మీద బై 100 సార్. ప్రాఫిట్ ఎంత సార్? ఎంత శాతానికి విక్రయించాలి అన్నాడు. 3 పార్ట్లు లాభం వచ్చింది. ఎంత మీద అంటే కొన్నది 20 × 100, 300/20. ఇది క్యాన్సిల్ చేస్తే 30/2 వచ్చింది. 30/2 అంటే ఎంత సార్? 30/2 15 వస్తుంది కదా. చూడండి సార్ ఒక్కసారి. 115, 5 2s 5 3s 3/20 సార్. ఒక్కసారి చూడండి గమనించండి. ఇలా వేస్తే తప్పు. చూడండి ఈ ప్రాసెస్ కాదు. వాడు ఏమన్నాడు సార్? ప్రాఫిట్ అనేది విక్రయ ధర పైన చేయాలి. ప్రాఫిట్ అనేది ఇక్కడ 3 పార్ట్లు వచ్చింది. కానీ మనం కాస్ట్ ప్రైస్ మీద వేసాం. కాస్ట్ ప్రైస్ మీద కాదు, మార్కెట్ ప్రైస్ మీద వేయాలి. మార్కెట్ ప్రైస్ అంటే ఎంత సార్? 23. 3/23 × 100
ఓకేనా సార్? క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు 300/23. 300/23 అంటే 23 మల్టిపుల్ ఉండాలి. చూస్తే ఇక్కడ అన్నీ 23లు ఉన్నాయి, అవునా కదా సార్? అన్ని 23లు ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ చేయాలి. 300/23. జాగ్రత్త గమనించండి. 23 వన్సా అన్నీ వన్స్లే ఉన్నాయి, అన్నీ 13లో ఉన్నాయి. అంటే 23 13 మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. 23 13 అంత అంటే 3 3 9. 9 పోతే రిమైనింగ్ ఎంత సార్? 1. ఇక్కడ చూడండి 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 4 ఉంది. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13 1/23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ డినామినేటర్ చూడండి, డినామినేటర్ గమనించండి. ఓకేనా సార్? కాస్ట్ ప్రైస్ మీద కాదు, సెల్లింగ్ ప్రైస్ మీద కాదు, మార్కెట్ ప్రైస్ మీద వాల్యూ చేయాలి సార్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 23 పార్ట్స్ ఇచ్చారు. కొన్నదేమో చూపించింది, కొన్న వేల ఏమో 20, మార్కెట్ ప్రైస్ ఏమో 23, ఫైనల్గా వాల్యూ చూపించారు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సార్, ఒక వస్తువు యొక్క కొన్న ధర 280 రూపాయలు. దుకాణదారుడు ప్రకటిత వెలపై 16% తగ్గించడం వల్ల 16% తగ్గించినప్పటికీ దానిపై 20% లాభం వస్తుంది. అయితే ముద్రణ ధర ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు. చూడండి సార్, ఫస్ట్ ఏమన్నాడు? సిపి మార్కెట్ ప్రైస్. ఈ రెండు తీసుకుంటే సిపి వచ్చేసి 16% తగ్గింపు అన్నాడు. 16% తగ్గింపు అంటే 84 ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ అయితే మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 20% లాభం. 20% లాభం అంటే ప్రాఫిటే. ప్రాఫిట్ చూసుకొని వాడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి 120 అవుతుంది. క్యాన్సిలేషన్ చేయండి సార్. క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 2 4 2 2 2 6 2 2 2 1 2 30 2 7 2 10. ఓకేనా సార్? ఫైనల్గా మనకు క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఏమొచ్చిందంటే 7/10 వచ్చింది. 7/10 వచ్చింది. 7 భాగాలు కాస్ట్ ప్రైస్ చూపించాడు, 10 భాగాలు ముద్రణ పైన చూపించాడు. అయితే చూడండి సార్, కొన్న ధర వచ్చేసి 280 అన్నాడు. కొన్న ధర వచ్చేసి 80 రూపాయలు అయితే 10 భాగాలు ఎంత సార్? 7 భాగాలు 280 అయితే 10 భాగాలు ఎంత అన్నాడు. 7 ఏ మల్టిపుల్ సార్? 7 4 280, 10 4 400. 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? ఏం లేదు, ఫస్ట్ సిపి తీసుకున్నాం, మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం, కొన్న ధర ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత. మార్కెట్ ప్రైస్ 400 చూపించాడు, కొన్నదేమో 280. ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ ఎంత సార్? 120/120 చూపించుకోవాలి. కొన్న ధర వచ్చేసి 280. ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి ప్రాఫిట్ ఎంత అంటే 120 కొన్న ధర 280 × 100, 280 × 100. ఓకేనా సార్? ఇది క్యాన్సిల్ చేస్తే ప్రాఫిట్ కూడా వస్తుంది. కానీ వాడు ముద్రణ ధర మాత్రమే అడిగాడు. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 10 పార్ట్స్ వచ్చేసి 400. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ చూడండి ఒక్కసారి, ఈ ఒక్కసారి గమనించండి. ఒక వస్తువు యొక్క మోడల్ చూడండి సార్. మోడల్ వెరీ ఇంపార్టెంట్. డిస్కౌంట్ మీద, ఓన్లీ డిస్కౌంట్స్ మీదే క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర అనేది 2720 రూపాయలు. దుకాణదారుడు 25% తగ్గింపు ఇవ్వడం వలన అతను 15% నష్టపోయాడు. సార్ ఒక్కసారి గమనించండి, అతను డిస్కౌంట్ ఇస్తున్నాడు కానీ లాభం వస్తుందా, నష్టం వస్తుందా? లాభం వస్తే 100 పైన వేసుకుంటాం, నష్టం వస్తే 100 బిలో వేసుకుంటాం. చూడండి ఒక్కసారి, సిపి మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం, మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ సిపి వచ్చేసి 25% తగ్గింపు ఇచ్చాడు. తగ్గింపు అంటే 75 వేసుకున్నాం. ఇప్పుడు
ఫైనల్గా రిజల్ట్ ఏమైందంటే 15% నష్టపోయాడు. నష్టపోయాడు అంటే 100 పైన వేసుకుంటామా 100 బిలో వేసుకుంటామా? 100 బిలో వేసుకుంటాం. అది ఇది ముందు క్యాన్సిలేషన్ చేద్దాం సార్. 5 1s 5 5s 5 1s 5 7s. ఓకేనా? ఇది చూడండి, ముద్రణ ధర ఇచ్చాడు, ఇంతకుముందు కొన్న ధర ఇచ్చాడు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. 17 అనేది 2720 అయితే 15 పార్ట్స్ ఎంత? సార్ 17 మల్టిపుల్ చేయొచ్చా? చేయొచ్చు. ఒక్కసారి గమనించండి. 17 అనేది 2720 అయితే సార్ క్యాన్సిల్ చేసే విధానం చూడండి. ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ మీదే ఫోకస్ చేయండి. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తే 17తో 17 1s 17, 10 రిమైనింగ్ 1 or 2, 17 6s 1 or 2 0. ఓకేనా? 160 into 17 వచ్చేసి 160 into 17 వచ్చేసి 2720. సో 15 160s 15 పార్ట్స్ 160 అయితే ఆన్సర్ ఎంత సార్? 15 16s ఎంత సార్? నాకు తెలియదు. 15 16s ఎంత నాకు రాదు. అంటే కనుక నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పానంటే స్పీడ్ మ్యాథ్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. n into n+1 ఫార్ములా తీసుకుంటే n² + 1గా తీసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను. n² ఎంత అంటే n² + n ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుంటే 15 ఉంది. 15 15s 225, 225 + 15 240. ఓకేనా సార్? 240 అంటే 0 రిమైనింగ్ 2400. ఓకేనా? 2400 ఎక్కడుంది సార్? 2400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వస్తువు పైన 16% రాయితీ ఇచ్చినప్పటికీ ఒక దుకాణదారుడు 19% లాభం పొందెను. అయితే ఆ వస్తువు ప్రకటిత ధర అసలు ధర కంటే 1350 రూపాయలు అధికంగా ఉన్నచో ఆ వస్తువు యొక్క ప్రకటిత ధర ఎంత? మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఫైనల్గా మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి సార్? మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ చూడండి, సిపి ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ వచ్చేసి రాయితీ ఇచ్చాడు. 16% వెళ్ళిపోతే ఎంత సార్? 84 తర్వాత మార్కెట్ ప్రైస్ మీద 19% లాభం వచ్చింది. లాభం అంటే ఏం చేయమని చెప్పాను? 100 పైన రాసుకోమన్నాను. ఈ రెండు ఏదాని మల్టిపుల్స్ సార్? చూడండి ఒకసారి. 7తో వెళ్తుంది. 7 1s 7 2s 7 1s 7 7s. ఓకేనా సార్? 7 1s 7 7s. క్యాన్సిలేషన్ పోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే ప్రకటిత ధర అసలు ధర కంటే అంటే డిఫరెన్స్ వచ్చేసి 5 పార్ట్స్ అడిగాడు. ఇక్కడ ఇచ్చాడు 5 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్ ఇచ్చాడు. 5 పార్ట్స్ వచ్చేసి 1350 అయితే ఏం కనుక్కోవాలి సార్? ప్రకటిత ధరనా కాస్ట్ ప్రైసా? ప్రకటిత ధర. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 17 పార్ట్స్ ఎంత? సార్ ఇది కూడా సేమ్ మల్టిపులే. చూడండి, 5 2s 10 270. 17 ఎంత? 227 సార్. 270 into 17 ఎంత సార్? క్యాల్కులేట్ చేయాల్సిందే. చూడండి ఒక్కసారి. 17 మల్టిపుల్స్ 17 0. అబ్బా సార్ 1 2 3 ఇదైతే కాదు. ఓకేనా? చూడండి క్యాన్సిలేషన్ చూడండి. 17 17s ఎంత? 119 ఎక్కడ వచ్చింది సార్? 9 ఎక్కడ ఉంది? సెకండ్ లెటర్ 9 అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఆన్సర్ వచ్చింది. కానీ వాల్యూ చేద్దాం. 17 2s 34,
3411 45 4590 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఓకేనా సార్. చూడండి ఒకసారి. ఏం లేదు, ఒక వస్తువు యొక్క కొనుగోలు ధరకు ప్రకటిత ధరకు నిష్పత్తి వచ్చేసి చూడండి సార్. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రేషియో కానీ చూడగానే అబ్బో అనిపిస్తుంది. చూడండి, కొనుగోలు ధర ఇచ్చాడు, ప్రకటిత ధర ఇచ్చాడు. ఓకేనా. అయితే ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇవ్వబడుతుంది మరియు దుకాణదారుడు 50 రూపాయలు లాభాన్ని పొందుతాడు. అయితే వస్తువు ధరను కనుగొనండి. ఓకేనా సార్. చూడండి, కొనుగోలు ధర మొత్తం ప్రాఫిట్ ఎంత సార్? 4:7 4:7 సార్. అయితే మార్కెట్ ప్రైస్ మీద 25% తగ్గింపు ఇవ్వబడుతుంది. ప్రాఫిట్ ఎంతో చూద్దాం సార్. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 3 పార్ట్స్, కొనుగోలు ధర 4 పార్ట్లు, దీనిపైన అంటే 100 సార్. 4 1s 4 25s మొత్తం 75 పార్ట్స్. దీంట్లో 25% తగ్గింపు ఇచ్చాడు. అయితే దుకాణదారుడు 50 రూపాయలని పొందితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? ఓకేనా సార్. చేద్దాం. ఒకసారి గమనించండి సార్.